ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, ఈరోజు నీపై కాస్త కోపంగా ఉంది, నీతో తప్పకుండా మాట్లాడే తీరాలి, నాపై గౌరవంతో ఈ సాయి చెప్పే మాటను పూర్తిగా వింటావు కదూ అని అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్న అర్థం ఏమిటో తప్పక తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా ఫాలో అవుతున్న వారైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాబాగారి సందేశం ఏమిటో తెలుసుకుందాం. ఈరోజు నీపై నాకు కాస్త కోపంగా ఉంది, నీతో నేను తప్పకుండా మాట్లాడే తీరాలి, నాపై గౌరవంతో ఈ సాయిపై నమ్మకంతో నేను చెప్పే మాటను పూర్తిగా ఆలకించు. నీపై నాకు ఏర్పడినటువంటి కోపానికి గల కారణం నీకే అర్థమవుతుంది. మరి ఈ సాయి మాటను వినేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావు కదూ. నీ సాయి తండ్రికి తెలుసు నీ చిట్టి మనసుకు అయినటువంటి గాయం గురించి. దానివల్ల నువ్వు ఎవరికి చెప్పాలో తెలియక ఎంతగా తలడిల్లిపోతూ ఉంటున్నావో నేను చూస్తున్నాను, నేను గమనిస్తున్నాను. ఎవరు నీ మనసును అర్థం చేసుకోకపోయినా బంగారం లాంటి నీ మనస్తత్వం నాకు తెలియదా చెప్పు. చూడు, నిన్ను ఇలా చూడలేక నా గుండె తరుక్కుపోతుంది. ప్రతిరోజు కూడా ఈ సాయిని ప్రార్థించేటటువంటి నీ చేతులు, ఈ సాయికి బోలెడు కబుర్లు చెబుతూ గలగలా మాట్లాడే నీ పలుకులు, నీ ఆనందం, ఉత్సాహం చాలా రోజుల నుండి కరువైపోయింది. సంతోషమైన, బాధ అయినా అంతా కూడా నాతోనే పంచుకుంటూ ఉంటావు. నన్ను ఒక గొప్ప నేస్తంగా, గురువుగా, తండ్రిగా, దైవంగా భావిస్తూ ఉంటావు. మరి నేను చెప్పేటటువంటి మాటను ఎందుకు అస్సలు వినడం లేదు? నేను ఏది చెప్పినా కూడా కేవలం నీ మంచి గురించే కదా చెప్తాను. అది కూడా నీ జీవితం పట్ల నాకు ఉన్నటువంటి బాధ్యతతో అంతా కూడా నేనై నిన్ను చూసుకుంటూ జాగ్రత్తగా నడిపిస్తూ వచ్చాను. జీవితంలో తప్పులు ఏ మానవుడైనా సరే చేస్తాడు, అది మానవ సహజం. తప్పు చెయ్యని వారంటూ ఈ భూమి మీద ఎవ్వరూ కూడా ఉండరు. కానీ చేసినటువంటి తప్పును ఒప్పుకొని మన్నించమని నీ ఇష్టదైవం వద్ద మనస్ఫూర్తిగా నీ తప్పును మన్నించమంటూ వేడుకో చాలు. అంతకు మించి ఇక నువ్వేమీ కూడా చెయ్యనవసరమైతే లేదు. ఇక నీ మనసుకు అయినటువంటి గాయం గురించి నువ్వు అదే పనిగా ఆలోచిస్తూ బాధపడనవసరం లేదు. నిన్ను అడుగడుగునా నేను కాపాడుకుంటూ వస్తున్నాను అనే విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. నీకు బాగా తెలుసు నేనే నిన్ను కాపాడుతున్నాను, నీ సమస్యల నుండి బయటపడవేస్తున్నానని. అయినప్పటికీ కూడా ఏదో తెలియనటువంటి భయం నీలో నిండుగా ఉంటుంది, మనశ్శాంతి లేకుండా చేస్తుంది కదూ. ఒక్కటైతే నిజం, నీ మనసును ఎవ్వరు అర్థం చేసుకోకపోతే ఏమిటి? ఈ బాబాను నేనున్నానుగా. ఎవరు నీకు సరైనటువంటి విలువను, గుర్తింపును ఇవ్వకపోయినా నేను మాత్రం నీకు ఎప్పుడూ కూడా అండగా ఉంటాను. నీకు ఎలాంటి హాని కలగకుండా చూసుకుంటాను. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. నువ్వు అడిగినవన్నీ కూడా నేను ఒక్కొక్క సందర్భంలో ఇవ్వలేకపోవచ్చు, కొన్ని సమస్యల్లో నిన్ను కాపాడలేకపోవచ్చు. కానీ ఆ సమస్యలకు నువ్వు ఎదురు తిరిగి నిలబడగలిగేటటువంటి శక్తిని మాత్రం నీకు తప్పకుండా ఇస్తాను. కొన్ని నీకు వచ్చినటువంటి కష్టాలను, సమస్యలను తొలగించలేకపోవచ్చు అని నువ్వు అనుకోవచ్చు. కానీ అవన్నీ కూడా నీ కర్మానుసారంగా జరుగుతూ ఉంటాయి. అవి కొన్ని నువ్వు అనుభవించవలసినటువంటి, తప్పకుండా అనుభవించి తీరాల్సినవి. వాటిని నువ్వు పూర్తిగా అనుభవిస్తేనే ఆ కర్మ నుండి బయటపడగలవు. కాబట్టి అడిగినవన్నీ కూడా ఇవ్వలేనప్పుడు నాపై నువ్వు కోప్పడవద్దు, నన్ను నిందించవద్దు. కొంచెం కాస్త ఆలోచన చెయ్యి. ఎందుకు బాబాయ్ నాకు నా సమస్య పట్ల కానీ, నా కోరిక పట్ల కానీ ఆలస్యం చేస్తున్నాడా అని. నీ వెంటరాని వాటి కోసం నువ్వు ఎంతగా పరుగు తీసినా అది కేవలం ఎండమావుల వెంట పరుగుల లాంటివే. సాయి వంటి గొప్ప రత్నాన్ని పొందావు కదా, అలాంటి మాణిక్యాన్ని పొంది కూడా నువ్వింకా ఇలా దిగులు పడుతున్నావంటే అసలు నీలో ఉన్నటువంటి నమ్మకం ఏపాటిది? మనకు తగినటువంటి గుర్తింపు లేదు, నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారని నీకు నువ్వుగా నిర్లక్ష్యం చేసుకుంటున్నావు. నాకు గుర్తింపు లేదు, మనశ్శాంతి లేదు అనుకుంటూ మదన పడిపోతున్నావు. నిన్ను నువ్వు మంచి ఆలోచనలతో,
నీ మనసును సంతోషంగా ఉంచుకునేందుకు నీతో ఉన్నవారు ఎంత ఈర్ష్య చూపుతున్నా, నీకు కనీసం గౌరవం అనేది ఇవ్వకపోయినా, నీ మనసుకు గాయం కలిగేలా వారి ప్రవర్తన ఉన్నా, నువ్వు మాత్రం వారితో సంతోషంగానే ఉంటూ వారిని ఆప్యాయంగా పలకరిస్తూ ఉండు. అప్పుడు ఏదో ఒకరోజు వారికి తప్పకుండా తెలిసొస్తుంది. అంతేకాని ఎవరి కోసమో నీకున్నటువంటి మంచి ప్రశాంతతను నువ్వసలు ఎందుకు కోల్పోతున్నావు చెప్పు? ఈ బాబా సహాయంతో, ఆశీర్వాదంతో ఒక పెద్ద సమస్య నుండి నువ్వు బయటపడే విధంగా నీ సమస్యకు పరిష్కారం అందబోతుంది. అందుకు కొంత సమయం అయితే పట్టవచ్చేమో. ఇకనైనా మాత్రం చింతించడం అనేది మానుకొని ఎప్పటిలాగానే ఉత్సాహంగా, సంతోషంగా నీ జీవితాన్ని అందంగా ఉండేలా చూసుకుంటావు కదూ. చిన్న చిన్న సమస్యలను పెద్ద పెద్ద సమస్యలుగా నువ్వు భావించవద్దు. అసలు నీపై నాకు వచ్చినటువంటి గల కోపానికి కారణం ఏమిటో తెలుసా? ఏ చిన్న సమస్యనైనా సరే ఎక్కువగా ఆలోచిస్తావు. అలాగే ఆ సమస్య నుండి వెనువెంటనే తప్పించుకోవాలనుకుంటావు, కానీ ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారాన్ని అస్సలు కనిపెట్టవు. అలాగే దానికి తగినటువంటి పరిష్కారం కోసం అసలు ఎలాంటి ప్రయత్నమూ చేయవు. అందుకే నీపై నాకు ఒక చిరుకోపం కలిగింది. నీతో తప్పకుండా మాట్లాడాలి అని అనుకున్నాను. ఎలాంటి సమస్యలను చూసి ముందు భయపడవద్దు. ఎందుకంటే ఆ సమస్యలను కేవలం మీరు మాత్రమే ఎదుర్కోవడం లేదు. మీతో పాటు నేను కూడా మీ ద్వారా వాటిని ఎదిరించి మిమ్మల్ని జాగ్రత్తగా కాపాడుతూ గొప్పగా నిలబడగలిగేటటువంటి శక్తిని నేనే కదా ప్రసాదిస్తున్నాను. మరి ఇంకా ఆ సమస్యల గురించి మీకెందుకు చింత? ఇప్పుడు చెప్పాను, మరలా చెబుతున్నాను. నా సహాయంతో, నా ఆశీర్వాదంతో ఒక పెద్ద సమస్య నుండి నువ్వు బయటపడే విధంగా నీ సమస్యకు మంచి పరిష్కారం అందబోతుంది. ఒక్క విషయం అయితే సదా గుర్తుంచుకో. ఏ కష్టం వచ్చినా నన్ను తలుచుకుంటూ ఉంటున్నావు కదా, అంతా నేనే చూసుకుంటున్నాను అని పరిపూర్ణంగా కూడా నమ్ముతున్నావు. బాధ నీదైతే అది తీర్చే బాధ్యత ఈ బాబా తీసుకున్నాడు అనే విషయాన్ని అస్సలు మర్చిపోవద్దు. నీకు తెలిసి కూడా ఇంకా అసహనానికి, అపనమ్మకానికి గురవుతూ వస్తున్నావు. నీ గురించే నా బాధంతా. నువ్విలా ఆలోచనలతో లేనిపోని సమస్యలను కూడా నీ మెడకు చుట్టుకుంటూ ఎక్కువగా సతమతమవుతూ నీ ఆరోగ్యాన్ని ఇలా కనీసం పట్టించుకోవడం మర్చిపోతున్నావు. నేను నీకు ఎంత ధైర్యాన్ని ఇస్తూ మాత్రం ఎలాంటి సుఖమూ లేదు. ఎన్ని మంచి మంచి సందేశాలను వినిపించి మారి ఏం లాభం లేదు. కేవలం ఇవన్నీ నీకు నీ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటావనే కదా ఇన్ని మంచి మాటలను, ధైర్యాన్ని కల్పిస్తున్నాను. కానీ నువ్వు మాత్రం ఏం చేస్తున్నావు? వచ్చినటువంటి ప్రతి సమస్యను చూసి పారిపోతున్నావు. అదేదో నీకు హాని తలపెడుతుందేమోనని ఎక్కువగా దాని గురించి ఆలోచిస్తూ ఉన్నావు. నీ పని యందు అశ్రద్ధ చూపుతున్నావు. నా రూపం కనిపించినప్పుడు, లేదంటే నేను ఏదైనా కొన్ని మంచి మాటలు చెప్పినప్పుడు ధైర్యానికి కలిగి ఉంటావు. అమ్మయ్యా, అంతా బాబా చూసుకుంటాడులే అనుకుంటావు. కానీ మరలా కాసేపటికి అన్నీ ఆలోచిస్తూ నీ మనసును పాడు చేసుకుంటూ ఎక్కువగా బాధకు గురవుతూ ఉన్నావు. అలాగే నీ పని యందు నిరుత్సాహాన్ని చూపిస్తూ వస్తున్నావు. ఇది అస్సలు మంచి పద్ధతి కాదు. నీవు నాపై పెట్టినటువంటి బరువును నేను ఎప్పటికీ దించను. అలాగే ఎట్టి పరిస్థితిలోనూ అశ్రద్ధ కూడా చూపను. ఒక్కసారి నా వద్ద నీ పరిస్థితి గురించి విన్నవించుకోకపోయినా పూర్తిగా నీ గురించి నాకు తెలుసు కాబట్టి పదే పదే నా వద్ద నువ్వు ప్రాధేయపడనవసరం లేదు. ఈ సాయికి నువ్వేమీ కూడా గుర్తు చేయనవసరం అంతకన్నా లేదు. నాకు నీ పట్ల మతిమరుపు అయితే అస్సలు లేదు. అందరి మాటలు, అందరి సమస్యలు తీర్చేటటువంటి ఈ సర్వాంతర్యామికి నీ గురించి మాత్రమే మర్చిపోతాడని ఎందుకు అనుకుంటావు? నీ పూజను, నీ ప్రేమను నేను ఎలాగైతే స్వీకరిస్తానో, నీ కష్టాలను, సమస్యలను కూడా నేనుగా స్వీకరించి నీకు మంచి ధైర్యాన్ని కల్పించేందుకు నేను ఎప్పుడూ కూడా ముందే ఉంటాను. నీకేం కావాలో అడిగావు కదా, దానికి తగినటువంటి సమస్యకు పరిష్కారం నీ ముందే ఉంచబోతున్నాను. ఇకనైనా నీలో ఉన్నటువంటి అపనమ్మకాన్ని, అలాగే అశ్రద్ధను అంతా కూడా విడిచిపెట్టి మంచి మనసుతో ఆనందకరమైనటువంటి జీవితాన్ని కొనసాగించు. నేనే నీకు స్వయంగా ఎదురుపడి అన్ని విషయాలను చెప్పలేను. కాబట్టే ఇలా అయినా నువ్వు ధైర్యంగా ఉండాలనేదే నా చిన్న ఆశ. అందుకోసమే నా ఈ చిన్న ప్రయత్నం. నాపై గౌరవంతో ఈ మాటలన్నీ విన్నందుకు కృతజ్ఞతలు. సంతోషంగా ఉండండి. సో విన్నారు కదండి బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను.
నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.